హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మన సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన పండుగ నాగుల చవితి గురించి. నాగుల చవితి అంటే కార్తీక మాసంలో చవితి రోజున జరుపుకునే పండుగండి. దీపావళి ముగిసిన 4గో రోజు ఈ పండుగ వస్తుంది. ఈరోజు మనం నాగదేవతలను పూజించి వారి ఆశీర్వాదం కోరుకుంటాం. నాగుపాములంటే పాములు మాత్రమే కాదు, అవి ప్రకృతిలో ఉన్న శక్తికి ప్రతీకలని అర్థం. మన పాత పురాణాల్లో కూడా నాగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయండి. వాసుకి, శేషుడు, తక్షకుడు, కర్కోటకుడు లాంటి నాగులు ఉన్నారు. శ్రీ మహావిష్ణువు శేషనాగుడిపై నిద్రిస్తారు కదా, అదే నాగశక్తి మహిమ. ఈరోజు తెల్లవారుగానే మహిళలు స్నానం చేసి పసుపు కుంకుమతో నాగదేవతలకు పూజలు చేస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేసి పాలు, అక్కి, పిండి వంటలు, చింత చిగురు, జడ్డపూలు వంటి నైవేద్యాలు పెడతారండి. కొంతమంది నాగుపాముల్ని పూజించడానికి దేవాలయాలకు కూడా వెళ్తుంటారు. అక్కడ పాలు పోసి పూజ చేసి ఓం నాగదేవతాయ శరణం అని నాగేంద్ర హరయాం నమః వంటి మంత్రాలు జపిస్తారు. పురాణ కథ ప్రకారం ఒకప్పుడు ఒక రైతు నాగుల చవితి రోజున పొలంలో పామును పొరపాటున చంపేస్తాడు. తరువాత ఆ పాము యొక్క తల్లి కోపంతో రైతు కుటుంబాన్ని శపిస్తుంది. ఆ రైతు ఆ పాపం తెలుసుకొని నాగుల చవితి రోజున పూజలు చేసి పాములకు పాలు పోసి క్షమాపణ కోరుతాడు. అప్పుడు నాగదేవతలు అతన్ని క్షమించి ఆ కుటుంబానికి సంతోషం, సంతానం, పంటల సమృద్ధి ప్రసాదిస్తారు. అప్పటి నుండి ప్రజలు నాగ చవితి రోజున పాములను పూజించి శాంతి కోరడం ప్రారంభించారు. సో నాగుల చవితి రోజున పాములకు పాలు పోస్తే పాపాలు క్షమించబడతాయని నమ్మకం అండి. కానీ ఇది ఒక ప్రతీకాత్మక అర్థం. మనం ప్రకృతి ప్రాణులను గౌరవించాలని సూచన. పాములు మన పంటలను రక్షిస్తాయి, ఎలుకల్ని తినడం ద్వారా వ్యవసాయానికి మేలు చేస్తాయి. అందుకే వాటికి హాని చేయకూడదు. సో నాగుల చవితి రోజున తెల్లవారంగానే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పాలు, పిండి వంటలు, నైవేద్యాలతో నాగుల చవితి రోజున పాములని పూజించాలండి. ఉపవాసం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సాయంత్రం సమయంలో గుడికి వెళ్ళి దీపం వెలిగించుకోవచ్చు. ఇలాంటి పవిత్రమైన రోజున మనం నాగదేవతలను పూజించి మన కుటుంబానికి ఆరోగ్యం, సంపద, సంతోషం